అస్మద్గురుభ్యో నమః. ఈ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని చెప్పుకునేటటువంటి ఆషాఢ పూర్ణిమ నాడు పరమాచార్య స్వామి వారి యొక్క ఒక అత్యద్భుతమైనటువంటి విశేషాన్ని మనందరం పంచుకుందాం. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాపెరియవర్ సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, శివావతారులు, ఈ శతాబ్దపు ఆది శంకరాచార్యులు అండంలో ఎటువంటి సందేహము లేదు. అప్పుడు స్వామివారు కుంభకోణంలోని కంచి మఠంలో మకాన్ చేస్తూ ఉన్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తర్వాత భక్తులందరూ పరమాచార్య స్వామివారి యొక్క స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆతృతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్లల్లో ఒక భక్తుణ్ణి మహాస్వామివారు తలెత్తి చూశారు. ఎంత అదృష్టమో ఆ భక్తుడిది. వారు అతనితో, రేపు తెల్లవారుజామున జరిగే వేద పారాయణానికి రా అని అన్నారు. మహాస్వామివారు ఆజ్ఞకి తిరిగేముంది. స్వామివారి ఆదేశం మేరకు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి వేద పారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామివారు వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు. నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా, భక్తితో వేదాలను ఆమ్నాయం చెయ్యడం గమనించారు. అంటే వేదాలను ఉచ్చరించడం. వేద పారాయణం తర్వాత అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చే సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచి ఉండమన్నారు. ఆ భక్తుడు భయంతో మనసులో అనుకుంటున్నాడనమాట, నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్చరించలేదేమో, అందుకే మహాస్వామివారు నన్ను ఉండమన్నారు అని అనుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత మహాస్వామివారు ఆజ్ఞాపించారు అని చెప్పి ఒక వైద్యుడు వచ్చి అతన్ని పూర్తిగా పరీక్ష చేస్తున్నాడు. పరీక్ష చేశాక ఆ తర్వాత అతన్ని వైద్యశాలకు తీసుకెళ్ళి ఇంకొన్ని పరీక్షలు కూడా చేశాక అప్పుడు ఆ భక్తుడికి హృదయ సంబంధమైన జబ్బు ఉంది అని తెలుసుకున్నారు. పరమాచార్య స్వామివారి యొక్క ఆదేశానుసారము ఆ వైద్యుడు ఏ శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని యొక్క జబ్బును నివారించాడు. 10 రోజుల తర్వాత ఆ భక్తుడు మహాస్వామి వారి యొక్క దర్శనానికి వచ్చాడు. అతని మనస్సులో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామివారు అతనితో ఏమన్నారంటే, నువ్వు వేదం చాలా శ్రద్ధగా పఠిస్తున్నావు, కానీ మంత్రాలను ఉచ్చరిస్తున్నప్పుడు నీకు గల శ్వాస సంబంధమైన రుగ్మత చేత చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతోంది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేదా గొంతు సమస్య ఏదో ఉందని చెప్పి గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను అని అన్నారు. తర్వాత మళ్ళీ అన్నారు, ఇప్పుడు కొంచెం సేపు పారాయణం చేయి, వేద పారాయణం అని ఆజ్ఞాపించారు. అతను స్వరం తప్పకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామివారు చాలా సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. అలా ఆ భక్తుడికి భవిష్యత్తులో జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామివారు తప్పించారు. ఎప్పుడైతే మనం పరమభక్తితో పరమాత్ముడిని ప్రార్థించి సేవిస్తామో మనకు రాబోయే బాధలు, కష్టాలు మన దగ్గరికి రాకుండానే కరిగిపోతాయి అనడానికి ఇదే ఒక చక్కటి దృష్టాంతం. అందుకనే మనం వేద పారాయణం చేసేటప్పుడు, అంటే ఏంటి, ఒక లలితా సహస్రనామం చదివినా, ఒక విష్ణు సహస్రనామం చదివినా, ఖడ్గమాల ఇలాంటివన్నీ ఎప్పుడు చదివినప్పటికీ కూడా, ఏ మంత్రాలు ఉచ్చరించినప్పటికీ కూడా తప్పులు లేకుండా చదవండి, తప్పులు లేకుండా చదవండి, ఉచ్చారణ దోషాలు లేకుండా చదవండి. ఒకవేళ ఉచ్చారణ దోషాలు వస్తే ఏం చెయ్యాలో ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా. అవన్నీ ఎందుకోసమంటే ఇందుకోసమే. అదంతా కూడా పరమాచార్య స్వామి వారి యొక్క ఆశీర్వాదమే, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి
ఇప్పటి నుంచైనా సరే మనం ఏ స్తోత్రం చదవాలన్నా, ఏ పూజ చేయాలన్నా, ఏ భగవన్నామాన్ని ఉచ్చరించాలన్నా ఒక్కసారి చదివినా చాలు, తప్పులు లేకుండా చదువుకోవడానికే ప్రయత్నం చేద్దాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.